హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఆదివారం వస్తే చాలు మన ఇళ్ళల్లో ఏదో స్పెషల్ ఉండాలి కదండీ! ఈరోజు అయితే బాస్మతి రైస్‌తో బిర్యానీ అయితే చేశానండి. చాలా అంటే చాలా సింపుల్ అండి. ఎందుకంటే ఈరోజు ఇది సండే గదండీ! అందుకని ఇంటి దగ్గర అందరు పిల్లలు గూడా ఉంటారు గాబట్టి వాళ్ళకిష్టమైనదైతే చేసేసాను. అందుకని ఈరోజైతే బాస్మతి రైస్‌తో అయితే వెజిటబుల్ బిర్యానీ అయితే చేశానండి. దానికి కావాల్సినవి మన ఇంట్లోనే ఉంటాయి గదండీ వెజిటబుల్స్ అయితే. నేనైతే క్యారెట్, కాలీఫ్లవర్, టమాటో, బీన్స్, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి అయితే తీసుకొని చేసేసానండి. ఆలు అయన్నీ అయితే తీసుకొని చేసేసాను. అయన్నీ ఒక మీడియం సైజులో అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలండి. పక్కన స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ అయితే పెట్టుకొని అందులో ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత బిర్యానీ కిట్లో బిర్యానీ ఆకు, జీలకర్ర, లవంగం, మిరియాలు అవన్నీ ఉంటాయి కదండి, జాజీరా పువ్వు అవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. బాగా కలిపిన తర్వాత మనం కట్ చేసుకున్న ముక్కలు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. కొంచెం దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న ముక్కలు ఇవి ఉంటాయి కదండి, టమాటో, ఆలు, క్యారెట్, బీన్స్, టమాటో అవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. బాగా మగ్గిన తర్వాత కొంచెం అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అదైతే మన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. రోలు ఉంటే రోట్లో అయితే నూరుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు అంతా మార్కెట్లో అమ్ముతున్నారు కాబట్టి ఇంకా మార్కెట్లోనే తెచ్చుకుంటున్నాం కదండి. నేనైతే ఇంకా అది వేసేసాను. చాలా బాగుందండి. స్మెల్ కూడా బాగానే ఉంది. దాని తర్వాత కొంచెం ఇది బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. బాగా కలిపిన తర్వాత అది పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. దాని తర్వాత 1 బౌల్ పెరుగు అయితే వేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత కూడా బాగా కలుపుకోవాలి. కొంచెం అది పెరుగు కూడా స్మెల్ పోయే వరకు కూడా కొంచెం చూడండి, బాగా కలుపుకోండి. దాని తర్వాత గరం మసాలా, ధనియాల పొడి అయితే వేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా, చాలా స్మెల్ బాగుంటుందండి. స్మెల్ కూడా బాగుంటుందండి. ఇంకా అవి కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. చాలా బాగుంటుంది. దాంట్లోకి కొంచెం ఇంకా ఒక
గ్లాసు బియ్యానికైతే ముందుగా అరగంట ముందే బాస్మతి రైస్ని అయితే నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఇంకా దానికి సరిపడా ఎసరు అయితే పోసుకోవాలండి. ఒక గ్లాస్ బియ్యానికైతే నేను 2 గ్లాసు ముప్పావుకైతే పోసేసాను. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. పొడి పొడిగా ఉంది, చాలా బాగుందండి. ఇంకా పోసిన తర్వాత దాంట్లో అయితే సరిపడా దానికి తగినంత సాల్ట్, పుదీనా అయితే వేసుకోవాలి. నేనైతే మిల్ మేకర్స్ కూడా వేసానండి, చాలా బాగుంటాయి కాబట్టి ఇంకా నాకు ఇష్టం కాబట్టి అవి కూడా వేసేసాను. మిల్ మేకర్స్ కూడా చాలా టేస్టీగా బాగుంటుందండి. మీరు ఏమేమి వేస్తారో కామెంట్ అయితే చేయండి. అంతేనండి, చాలా సింపుల్ అండి. ఇంకొకళ్ళు అయితే మామూలుగా ఇట్లా బాస్మతి రైస్ని అయితే వండుకొని ఈ ముక్కలు కూడా ఇంకో దాంట్లో ఇట్లాగైతే వేయించుకుంటారు. అలా కాకుండా ఇట్లాగైనా చేసుకోవచ్చండి. ఇంతేనండి, బాగా ఎసరు కాగిన తర్వాత ఇంకా బియ్యాన్ని అయితే వేసుకోవాలి. బియ్యాన్ని వేసుకున్న తర్వాత నెమ్మదిగా చిన్నగా కలపాలండి. ఎందుకంటే మనం ఒక అరగంట ముందే నానబెట్టుకున్న బియ్యం కదండి, కొంచెం త్వరగా విరిగిపోతాయండి. అందుకని అట్లాగా చిన్నగా కలపాలి. కలిపిన తర్వాత ఒక మీడియం సైజులో అయితే పెట్టుకోండి. మరి లో అయితే అసలు మొత్తం లోపల ఉడికిద్దండి, పైన అయితే ఉడకదు. మీడియం సైజులో అయితే బాగా కవర్ అయిపోయింది అంతా. మళ్ళీ హైలో అన్నా కూడా అడుగైతే మాడిపోయిద్దండి. అందుకని మీడియం సైజులో అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. దాని మీద అంతా అయిపోయిన తర్వాత ఇంకా కొత్తిమీర వేసుకోండి, చాలా బాగుంటుంది. దాంట్లోకి షేర్వా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. కుర్మా కానీ అవన్నీ చేసుకుంటారు కదండి. ఇంకా నేనైతే పెరుగు చట్నీ అయితే చేసుకున్నానండి. దాంట్లోకి ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, క్యారెట్ అవన్నీ అయితే వేసాను. ఫస్ట్ ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి అయితే సన్నగా కట్ చేసుకున్నానండి. క్యారెట్ అయితే తురుము అయితే పట్టుకున్నాను. ఒక కళాయి పెట్టుకొని అందులో అయితే తిరగమాత పెట్టుకున్నానండి. ఇవన్నీ కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, క్యారెట్ అవన్నీ అయితే పెరుగులోకి వేసుకొని అయితే తిరగమాత పెట్టుకున్నానండి. దాని మీద అయితే కొత్తిమీర అయితే వేసాను, చాలా బాగుందండి. దానికి తగినంత సాల్ట్ కూడా వేసుకోండి, చాలా అంటే చాలా టేస్టీగా బాగుంటుంది. అందులో కొంచెం పసుపు కూడా వేసుకుంటే ఇంకా టేస్టీగా బాగుంటుందండి. కలర్ కూడా చూడటానికి చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు ఎలా చేస్తారో ఏందో కామెంట్ అయితే చేయండి. బిర్యానీలో కూడా మీరు ఎలా ఏమేమి కూరగాయలు వేస్తారో కామెంట్ అయితే చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. అంతేనండి, చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. మా చిన్నప్పుడైతే మా అమ్మమ్మ చేసేదండి, చాలా అంటే చాలా బాగుండేదండి. అది వాళ్ళైతే పొయ్యి మీద చేస్తారండి. మనం అయితే ఇప్పుడు గ్యాస్లు ఇవన్నీ వచ్చాయి కాబట్టి మనం ఇప్పుడు గ్యాస్ మీద అయితే చేస్తున్నాం. వాళ్ళైతే పొయ్యి మీద, కట్టెల పొయ్యి మీద చేస్తారండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉండేదండి వాళ్ళు చేసేది. మా అమ్మకైతే ఇంకా రాదండి.
ఇప్పుడు కొంచెం నేర్పించాలండి మా అమ్మకైతే. మా అమ్మమ్మ అయితే చాలా బాగా చేసేదండి. ఇంకా ఆమె దగ్గర నేను నేర్చుకొని ఇట్లా ఇప్పుడే ట్రై చేశానండి. చాలా బాగా కుదిరిందండి. అంతేనండి. చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుందండి. మీరు ఎలా చేస్తారో ఏందో కామెంట్ అయితే పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. మేము ఇన్ని వీడియోలు చేస్తున్నాం కాబట్టి కానీ మాకైతే సబ్స్క్రైబర్స్ కానీ కామెంట్లు కానీ ఏమీ రావట్లేదండి. మీరు ఎంకరేజ్ చేస్తేనే కదా మేము ఇంకా ఇట్లాగ వీడియోస్ కానీ అన్నీ చేసేది. ప్లీజ్ అండి కామెంట్ అయితే చేయండి. మేము ఎలా చేస్తున్నామో ఏందో మాకు తెలియాలి కదా. మీరు ఇట్లా చెప్తేనే కదా మేము కూడా ఇంకా ఇట్లా ఇంకా బాగా చేయాలి అనిపించేది. అందుకని బాగా కామెంట్లు కూడా చెప్పండి. పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ శిరీష ఆల్ ఇన్ వన్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.